Good morning, students. Today we will learn about classification of Annelida. Classification. Phylum Annelida is mainly divided into three classes. There are Polychaeta, Oligochaeta, and Hierodinae. సో మనకి ఈ యొక్క అనిలేడా అనే వర్గాన్ని మనకి 3 తరగతుల కింద వర్గీకరించారు. మొదటిది పాలికీటా, ఆలిగోకీటా అండ్ హైరోడినియా. సో క్లాసిఫికేషన్ ఫ్లో చార్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకి అనిలేడా అనేది ఫైలంని 3 క్లాసెస్ పాలికీటా, ఆలిగోకీటా అండ్ హైరోడినియా కింద క్లాసిఫై చేశారు. హైరోడినియా క్లాస్ని ఇంకా ఏమంటారంటే హైరోడోనియా అని కూడా పిలుస్తారు. సో మనకి జనరల్గా ఈ యొక్క అనిలేడా క్లాసిఫికేషన్ చూసే ముందు ఈ యొక్క అనిలేడా క్లాసిఫికేషన్లో మనం ఆ యొక్క యానిమల్స్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే ఈ విధంగా మనకి బాడీ అంతా కూడా ఈ విధంగా సిగ్మెంట్స్ కింద ఫామ్ అయి ఉంటుంది. సో యాంటీరియర్ ఎండ్లో హెడ్, నెక్స్ట్ అలాగే మౌత్ ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే క్లైటెల్లం. ఈ క్లైటెల్లం అంటే ఏంటంటే మనకి ఈ అనిలేడాల్లో ఉండే ఏదైతే థిక్ రింగ్ లైక్ స్ట్రక్చర్ ఈ విధంగా థిక్ రింగ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అనిలేడాలో దాన్ని ఏమంటారంటే క్లిటెల్లం అంటారు. ఇది దేనికి మనకు ఉపయోగపడుతుందంటే మనకి అనిలేడా రిప్రొడక్షన్లో ఎగ్స్ ఫామ్ అయినప్పుడు దానికి కొన్ని సెక్రీషన్స్ని విస్కస్ ఫ్లూయిడ్ లైక్ సెక్రీషన్స్ని సెక్రీట్ చేస్తుంది. ఆ యొక్క సెక్రీషన్స్ ఏంటంటే ఎగ్ చుట్టూ ప్రొటెక్షన్ కింద దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనకి ఈ యొక్క అనిలేడాలో ఉండే థిక్ రింగ్ లైక్ స్ట్రక్చర్ని క్లిటెల్లా ఉంటాం. అలాగే బాడీ అంతా కూడా ఈ విధంగా సిగ్మెంట్స్ రూపంలో ఫామ్ అయి ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే ఇక్కడ సీటే, ఈ యొక్క సీటే అంటే ఏంటంటే వచ్చేసి ఇక్కడ సిగ్మెంట్స్ దగ్గర మనకి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇంటర్నల్గా ప్రతి ఒక్క ఈ యొక్క సిగ్మెంట్స్ని డివైడ్ చేస్తూ హెయిర్ లైక్ ఆర్ బ్రిసిల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సీటే ఇవన్నీ కూడా మనకి హెయిర్ లైక్ వాటిని సీటే అంటాం. సో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్కి వచ్చినట్టయితే ఫస్ట్ క్లాస్ వచ్చేసి పాలికీటా. సో పాలీ మీన్స్ మెనీ అండ్ కీటే ఈక్వల్ టు సీటే. సో పాలికీటా అంటే మెనీ సీటే అని కలిగి ఉంటాయి, అంటే మెనీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో మోస్ట్లీ మెరైన్ ఇండివిజువల్స్, సమ్ లైవ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సీస్ వైల్ అదర్స్ లైవ్ యాజ్ ప్లాంక్టానిక్ ఆర్గనిజమ్స్. సో ఈ యొక్క జీవులన్నీ కూడా మనకి ఏంటంటే మెరైన్ వాటర్లో జీవిస్తూ ఉంటాయి. కొన్ని వచ్చేసి ఏంటంటే సముద్రంలో లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్లాంక్టానిక్ ఆర్గనిజమ్స్ కింద అక్కడ ఆ యొక్క ప్లాంక్టానిక్ ఆర్గనిజమ్స్ కింద ఆ యొక్క సముద్రంలో అడుగు భాగంలో మనకి జీవిస్తూ ఉంటాయి ఈ యొక్క పాలికీటా జీవులు. నెక్స్ట్ బాడీ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఎ డిస్టింక్ట్ హెడ్ అట్ ద యాంటీరియర్ అండ్ ఇట్ బియర్స్ సింపుల్ ఐస్, పాల్ప్స్ అండ్ టెంటికల్స్. నెక్స్ట్ అలాగే ఈ యొక్క బాడీ అనేది ఇంకా ఏంటంటే మనకి డిఫరెన్షియేట్ అయి ఉంటుంది, అంటే హెడ్ ప్రజెంట్ అయి ఉంటుంది యాంటీరియర్ ఎండ్లో. అలాగే ఆ యొక్క హెడ్ దగ్గర యాంటీరియర్ ఎండ్ దగ్గర మళ్ళీ కళ్ళు, ఐస్ ఉంటాయి. పాల్ప్స్ అంటే ఇవి కూడా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ మనకి మౌత్ చుట్టూ ఉంటాయి, అవి సెన్స్ ఆర్గాన్స్ కింద ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో టెంటికల్స్ ఆల్సో యాక్ట్స్ యాజ్ సెన్స్ ఆర్గాన్స్. ఈ విధంగా మనకి బాడీ అనేది డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్లైటెల్లం ఈజ్ నాట్ ప్రెజెంట్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ పాలికీటాలో వచ్చేసి మనకి క్లైటెల్లం అంటే ఏంటి, మనకి ఈ యొక్క అనిలేడర్స్లో ఏదైతే థిక్ రింగ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ప్రజెంట్ అయ్యింది మనకి రిప్రొడక్షన్లో ఆ యొక్క ఎగ్స్కి విస్కస్ ఫ్లూయిడ్ని సెక్రెట్ చేస్తుందో ఆ యొక్క పార్ట్ని మనం క్లైటెల్లం అంటాం. అయితే ఈ యొక్క పాలికీటా క్లాస్లో మాత్రం మనకి ఏంటంటే రిప్రొడక్షన్ లైఫ్ సైకిల్లో చూసుకుంటే ఏ స్టేజ్లో కూడా మనకి ఆ యొక్క క్లైటెల్లం అనేది కనిపించదు. సిగ్మెంట్స్ ఆర్ మెటామియర్స్ ఆర్ న్యూమరస్ అండ్ డిస్టింగ్. సిగ్మెంట్స్ అంటే బాడీ అనేది మనకి సిగ్మెంట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది, వాటిని మనం మెటామియర్స్ కూడా అంటాం. అవి మనకి న్యూమరస్ నెంబర్లో డిస్టింగ్గా మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బాడీ ఇన్ ఈచ్ సిగ్మెంట్ ఆర్ present a pair of lateral feet or parapodia which are provided with numerous setae in bundles.
దీస్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ లోకోమోషన్ బైరామస్ ఇన్ స్ట్రక్చర్. అలాగే మనం ఆ యొక్క అనిలేడ జీవుల యొక్క బాడీని చూసుకుంటే వాటి యొక్క బాడీ ఈచ్ సైడ్ కూడా మనకి ఏ పెయిర్ ఆఫ్ లాటరల్ ఫీట్ ఆర్ పారాపోడియా అనేవి ఇవి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. ఆ సిగ్మెంట్స్ని డివైడ్ చేస్తూ బాడీ మీద ఉన్న సిగ్మెంట్స్ని డివైడ్ చేస్తూ ప్రజెంట్ అయి ఉంటాయి. పారాపోడియా మనకి ఫీట్ అంటే మనకి లోకోమోషన్కి ఆ యొక్క జీవి అనేది కదలడానికి ఉపయోగపడుతుంది. సో అవి కూడా ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంకా ఇంటర్నల్గా వచ్చేసి న్యూమరస్ సీటే అనేవి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి మనకి బండిల్స్లో అంటే నెంబర్ ఆఫ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి బండిల్స్ అంటే గుత్తులుగా మనకి అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క పాలికిటా ఆర్గనిజమ్స్లోనే కానీ అనిలేడలో అయినా కూడా ఇవన్నీ లోకోమోషన్కి అంటే కదలడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ యొక్క పాలికిటాలో సెక్సెస్ ఆర్ సెపరేట్ అంటే ఈ యొక్క మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి సెపరేట్గా అంటే డిఫరెంట్ ఇండివిజువల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. గొనాడ్స్ ఆర్ న్యూమరస్ అండ్ డెవలప్ డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్. అలాగే వీటిలో గొనాడ్స్ అనేవి మనకి చాలా ఎక్కువ ఉంటాయి. అవి కూడా ఏంటంటే ఓన్లీ బ్రీడింగ్ టైంలో మాత్రమే మనకి అవి కనిపిస్తాయి. కానీ ఏంటంటే వీటిలో వచ్చేసి గోనోడక్ట్స్ ఆర్ ఆబ్సెంట్. గొనాడ్స్ అనేవి బ్రీడింగ్ సీజన్లో డెవలప్ అవుతాయి కానీ గోనోడక్ట్స్ ఆర్ ఆబ్సెంట్. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అండ్ దెర్ ఈజ్ ఎ లార్వల్ కాల్డ్ ట్రోకోఫోర్ ఇన్ ద లైఫ్ సైకిల్. అలాగే ఈ యొక్క పాలికిటా ఆర్గనిజమ్స్లో మనకి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇండైరెక్ట్ అంటే లార్వల్ ఫామ్ ఉండి మనకి ఆ యొక్క డెవలప్మెంట్ అనేది అడల్ట్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ అంటున్నాం. ఇందులో ఉండే లార్వా ఏమని పిలుస్తారంటే ట్రోకోఫోర్. అసెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ బై బడ్డింగ్. అందుకే ఈ యొక్క పాలికిటాలో సెక్సువల్ రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే బడ్డింగ్ ద్వారా మనకి అంటే బొడుపుల కింద ఫామ్ అయ్యి ఆ యొక్క జీవి అనేది మనకి ఈ యొక్క సెక్సువల్ రిప్రొడక్షన్ని జరుపుకుంటాయి. సో ఈ యొక్క పాలికీటా క్లాస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అర్నికోలా, అఫ్రోడైట్ అండ్ సెబెల్లా ఎక్సెట్రా. ఇవి ఏంటంటే పాలికీటాకి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్గోకీటా. ఆల్గో అంటే లెస్ అండ్ కీటా ఈక్వల్ టు సీటే. ఆల్గో అంటే లెస్ అంటే మనకి పాలికీటాలో మెనీ సీటే అనేవి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. బట్ ఇన్ ఆల్గో కీటాలో వచ్చేసరికి మనకి ఓన్లీ లెస్ అంటే తక్కువ నెంబర్లో మనకి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దిస్ క్లాస్ ఇంక్లూడ్ అనిలిడస్ విచ్ లివ్ ఇన్ మాయిస్ట్ ఎర్త్ అండ్ ఇన్ ఫ్రెష్ వాటర్. ఈ యొక్క తరగతిలో ఉన్న జీవులు అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే తడి నేల మాయిస్ట్ ఎర్త్, దట్ మీన్ ఎక్కడైతే మనకి చెమ్మగా తడిగా ఉంటుందో నేల అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో ఇన్ ఫ్రెష్ వాటర్ మంచినీటిలో కూడా జీవిస్తూ ఉంటాయి. సెఫలైజేషన్ ఈజ్ నాట్ సిన్. సెఫలైజేషన్ అంటే మనకి ఆ యొక్క బాడీ అనేది ఏంటంటే హెడ్ నెక్స్ట్ అలాగే మౌత్ బాడీ అనేది డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. హెడ్ కింద నెక్స్ట్ అలాగే మౌత్ ఆ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది హెడ్ కింద. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే హెడ్ అనేది ప్రజెంట్ అయి ఉండదు అంటే సెఫలైజేషన్ అనేది జరగదు. సో నెక్స్ట్ అలాగే టెండికల్, పాల్స్, సిర్రే అండ్ పారాపోడియా ఆర్ ఆబ్సెంట్. అలాగే వీటిలో ఏంటి మనకి సెఫలైజేషన్ అనేది జరగట్లేదు, హెడ్ అనేది ఉండట్లేదు అన్నాం. సో హెడ్ అనేది ఎప్పుడైతే డిఫరెన్షియేట్ అనేది జరగట్లేదో దాంతోపాటు అక్కడ చుట్టూ ఉండే టెంటికల్స్ కానీ పాప్స్, సిర్రే, పారాపోడియా అవన్నీ కూడా ఆబ్సెంట్ అంటే ఈ యొక్క సెన్స్ ఆర్గన్స్ అనేవి కూడా మనకి ఆబ్సెంట్. ఈ పారాపోడియా అంటే ఫీట్ అనేది కూడా మనకి వీటిలో కలిగి ఉండవు. సీటే ఆర్ అరేంజ్డ్ ఇన్ సెటిగిరస్ సాక్స్ ఆఫ్ ది బాడీ వాల్. సీటే హెల్ప్ ఇన్ లోకోమోషన్. ఈ యొక్క సీటే అనేది మనకి ఆలిగోకీటాలో వచ్చేసరికి ఆ యొక్క బాడీ వాల్లో ఉండే సెటిగిరస్ సాక్స్ అంటే ఆ యొక్క సాక్ లైక్ స్ట్రక్చర్స్లో మనకి ఈ యొక్క సీటే అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే లోకోమోషన్ కదలడానికి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ క్లైటెల్లమ్ ఈజ్ యూజువల్లీ ప్రజెంట్. నెక్స్ట్ అలాగే మనకి ఈ క్లైటెల్లమ్ దట్ మీన్స్ థిక్ రింగ్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ప్రోస్టోమియం ఈజ్ ప్రజెంట్ బట్ వితౌట్ ఐస్. ప్రోస్టోమియం అంటే ఏంటంటే ప్రోస్టోమియం ఈజ్ వచ్చేసి మనకి ఆ యొక్క ఫస్ట్ సిగ్మెంట్ అంటే ఆ యొక్క యాంటీరియర్ ఎండ్లో ఉండే ఫస్ట్ సిగ్మెంట్ని మనం ఏమంటామంటే ప్రోస్టోమియం. ఆ యొక్క అనిలిడ జీవుల్లో కానీ ఆల్గోకీటాలో కానీ మనకి వాటి యొక్క బాడీ అనేది సిగ్మెంట్స్లో ఉంటుంది అంటున్నాం. సో సిగ్మెంట్స్లో ఎప్పుడైతే ఉంటుందో వాటిలో ఉండే
యాంటీరియర్ సైడ్లో ఉండే ఫస్ట్ సిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఫామ్ అయిన సిగ్మెంట్ని దాన్ని ఏమంటే ప్రోస్టోమియం. అయితే ఈ ఆల్గోకిటోలో ప్రోస్టోమియం అనేది ఉంటుంది, కానీ కళ్ళు అనేవి ఐస్ అనేవి ఉండవు. మెటానెఫ్రీడియా ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. ఇందులో ఏంటంటే ఎక్స్క్రీషన్ అనేది మనకి మెటానెఫ్రీడియా ద్వారా జరుగుతుంది. ఆల్ ఆర్ హెర్మోప్రోడైట్స్. ఆల్గోకిటాలో అన్నీ కూడా హెర్మోప్రోడైట్స్ అంటే బోత్ సెక్స్ ఆర్గన్స్ని కలిగి ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్ ఇంక్లూడ్స్ 1 or more హార్ట్స్. వీటిలో సర్క్యులేషన్ అనేది ఏంటంటే ఒక గుండె ఉంటుంది, లేకపోతే అందుకన్నా ఎక్కువ హార్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫారింక్స్ ఈజ్ నాట్ ప్రొడ్యూసిబుల్ అండ్ నాట్ ప్రొవైడెడ్ విత్ జాస్. అలాగే ఫారింక్స్ అనేది మనకి ప్రొట్రూసిబుల్ అండ్ నాట్ ప్రొవైడెడ్ విత్ జాస్. ఈ ఫారింక్స్ అనేది డెవలప్ అయి ఉండదు, అలాగే జాస్ అనేవి కూడా మనకి కలిగి ఉండదు. దే యాక్ట్స్ యాజ్ స్కావెంజర్స్ అంటే ఈ యొక్క ఆల్గోకిటా జీవులన్నీ కూడా మనకి స్కావెంజర్స్ కింద యాక్ట్ చేస్తాయి. అంటే ఏవైతే చనిపోయిన డెడ్ ఆర్గనిజమ్స్ కానీ కుళ్ళిపోయిన డీకంపోజ్ అయిన ఫుడ్ని కానీ ఏమైనా ఉన్నాయో వాటిని ఆహారంగా తీసుకుంటారు, అందుకే వీటిని స్కావెంజర్స్ అని కూడా పిలుస్తారు. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ వితౌట్ ఎనీ లార్వల్ స్టేజ్. వీటిలో ఆల్గోకిటాలో వచ్చేసి డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది, మనకి ఏ విధమైన లార్వల్ ఫామ్ అనేది కూడా కనిపించదు. అనిలిడర్స్ హ్యావ్ గుడ్ పవర్ ఆఫ్ రీజనరేషన్. ఈ యొక్క అనిలిడర్లో మనకి ఆల్గోకిటాలో క్లాస్లో చూసుకున్నట్టయితే రీజనరేషన్ పవర్ అంటే ఏదైనా ఒక పార్ట్ అనేది అది కోల్పోతే టిష్యూ కానీ డ్యామేజ్ అయిందంటే అది త్వరగా అది రీజనరేట్ చేసుకునే కెపాసిటీ అనేది దీనికంటే మళ్ళీ అది తిరిగి ఫామ్ చేసుకునే పవర్ అనేది ఈ యొక్క ఆల్గోకిటా అనిలిడాస్కి గుడ్ పవర్ని కలిగి ఉన్నాయి. సో ఈ యొక్క ఆల్గోకిటాకి ఎగ్జాంపుల్స్ మెగాస్కోలెక్స్, ఫెరితిమా, ట్యూబిఫెక్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ క్లాస్ హైరుడీనియా ఆర్ దీన్నే ఇంకా ఏమని పిలుస్తారంటే డిస్కోఫోరా. సో థర్డ్ క్లాస్ వచ్చేసి యానిమల్స్ ఇంక్లూడెడ్ అండర్ దీస్ క్లాస్ ఆర్ కాల్డ్ లీచ్స్. సో హైరుడీనియా క్లాస్లో ఉండే జీవులన్నిటిని మనం కామన్గా ఏమని పిలుస్తామంటే లీచెస్ అంటే జలగలు. ద బాడీ ఈజ్ విత్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్. అలాగే బాడీలో ఏంటంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ని కలిగి ఉంటాయి. అంటే మనకి మిగతా పాలికీటాలో నెక్స్ట్ ఆల్గోకిటాలో ఏంటంటే ఆ యొక్క యానిమల్ని బట్టి మనకి వాటి యొక్క సిగ్మెంట్స్ నెంబర్ అనేది మారుతుంది, కానీ వీటిలో ఏంటంటే ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ని కలిగి ఉంటాయి. ప్రతి జీవిలో కూడా సేమ్ అదే నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ని కలిగి ఉంటాయి. విచ్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్మాల్ సిగ్మెంట్స్ కాల్డ్ యాన్యులై. ఆ యొక్క సిగ్మెంట్స్ని మళ్ళీ సబ్డివైడెడ్ అయి ఉంటాయి, వాటిని ఆ యొక్క స్మాల్ సిగ్మెంట్స్ని ఏమంటారంటే యాన్యులై. ఆ యొక్క స్మాల్ సిగ్మెంట్స్ని యాన్యులై అని పిలుస్తారు. లీచెస్ హ్యావ్ డోర్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ. ఈ యొక్క లీచెస్ అనేవి మనకి ఏంటంటే ఆ యొక్క డోర్సల్ సర్ఫేస్ కానీ కింద కానీ పైన మొత్తం వెంట్రల్ సర్ఫేస్లో చూసుకున్నా కూడా చాలా ఫ్లాటెండ్గా అంటే తప్పడగా మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫ్యూ సిగ్మెంట్స్ అట్ ద యాంటీరియర్ అండ్ ఫార్మ్ ఓరల్ సెక్కర్ అండ్ ఎ ఫ్యూ లాస్ట్ సిగ్మెంట్స్ ఫార్మ్ పోస్టీరియర్ సెక్కర్. ఈ యొక్క లీచ్లో చూసుకున్నట్టయితే మనకి యాంటీరియర్ సైడ్లో ఉన్న కొన్ని ఈ యొక్క యాంటీరియర్ ఎండ్లో ఉన్న కొన్ని సిగ్మెంట్లన్నీ కూడా కలిసి మనకి ఏంటంటే ఓరల్ సెక్కర్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఏ ఫ్యూ లాస్ట్ సిగ్మెంట్స్ ఫామ్ పోస్టీరియర్ సెక్కర్. అలాగే పోస్టీరియర్ ఎండ్లో ఉన్నవి మనకి పోస్టీరియర్ సెక్కర్ని ఫామ్ చేస్తాయి. సో ఈ యొక్క ఓరల్ సెక్కర్ అనేది ఫుడ్ తీసుకోవడానికి అంటే ఓరల్ లైక్ మౌత్ లాగా యాక్ట్ చేస్తుంది ఆ యొక్క సెక్కర్. అంటే హోస్ట్ మీద అది ఫుడ్ని ఆహారాన్ని తీసుకోవడానికి ఆ యొక్క సక్కర్ అనేది. అలాగే పోస్టీరియర్ సక్కర్ అనేది కూడా మనకి పోస్టీరియర్ సిగ్మెంట్స్ ద్వారా ఫామ్ అవుతుంది. పారాపోడియా అండ్ సీటే ఆర్ ఆబ్సెంట్. ఈ యొక్క లీచ్లో వచ్చేసరికి మనకి పారాపోడియా అంటే పేర్ ఆఫ్ లాటరల్ జాయింట్స్ ఉండవు, అలాగే సీటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కూడా మనకి కనిపించవు. అండ్ ఆల్సో సెఫలైజేషన్ ఈజ్ నాట్ ప్రజెంట్. అలాగే బాడీ అనేది హెడ్ కింద మౌత్ కింద డిస్టింక్ట్ అయ్యి అంటే డిఫరెన్షియేషన్ అనేది జరగదు. 5 pairs ఆఫ్ సింపుల్ ఐస్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద యాంటీరియర్ ఎండ్. అలాగే ఈ యొక్క హైరుడీనియా క్లాసెస్లో అంటే లీచెస్లో వచ్చేసి మనకి
5 జతల కళ్ళు అనేవి అంటే 5 pairs ఆఫ్ సింపుల్ ఐస్ అనేవి ఆ యొక్క యాంటీరియర్ సైడ్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సమ్ లీచెస్ హ్యావ్ ఏ proboscis వైల్ అదర్స్ హ్యావ్ జాస్ ఫర్ మేకింగ్ wounds ఆన్ ద బాడీ ఆఫ్ ద హోస్ట్. సో ఈ యొక్క లీచెస్లో ఏంటంటే ఒక స్పెషల్ స్ట్రక్చర్ ప్రోబోసిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అలాగే కొన్ని వాటిలో ఏంటంటే జాస్ అనేవి అంటే దవడలు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఏంటి పారాసైటిక్ అంటే హోస్ట్ బాడీ మీద నివసించినప్పుడు ఆ యొక్క హోస్ట్కి మనకి ఊన్స్ని కలుగజేయడానికి ఆ యొక్క ఊన్స్ని ఫామ్ చేయడానికి మనకి ఈ యొక్క ప్రోబోసిస్ అలాగే జాస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి ఓపెన్ టైప్ అంటే మనకి ఈ యొక్క బ్లడ్ వెసల్స్లో కాకుండా మనకి బాడీ క్యావిటీ దట్ మీన్ హోమోసీల్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ లీచెస్ ఆర్ హెర్మోప్రాడక్ట్స్ అండ్ డెవలప్ క్లైటెల్లమ్ డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్ ఓన్లీ. మనకి ఈ యొక్క లీచెస్లో వచ్చేసరికి హెర్మోప్రాడక్ట్స్ అంటే బోత్ సెక్స్ ఆర్గాన్స్ని కలిగి ఉంటాయి. అండ్ క్లైటెల్లమ్ అంటే ఆ యొక్క థిక్ రింగ్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ మనకి క్లిటెల్లమ్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ బ్రీడింగ్ సీజన్లో మాత్రమే డెవలప్ అవుతుంది ఇన్ లీచెస్. అండ్ టెస్టిస్ ఆర్ మెనీ బట్ ఓన్లీ 1 pair ఆఫ్ ఓవరీస్ ఆర్ ప్రెజెంట్. అలాగే వీటిలో ఈ యొక్క లీచ్ హైరోడీనియా క్లాస్లో వచ్చేసరికి లీచ్లో టెస్టిస్ అనేవి చాలా ప్రజెంట్ అయి ఉంటాయి, కానీ ఓవరీ అనేది ఓన్లీ 1 pair ఆఫ్ ఓవరీస్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అండ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ఏ కోకోన్. సో నో లార్వల్ స్టేజ్ ఈజ్ ప్రజెంట్. ఫెర్టిలైజేషన్ అనేది మనకి ఇన్సైడ్ ది బాడీ జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్లో మనకి ఏంటంటే డెవలప్మెంట్లో కూడా మనకి ఆ యొక్క బాడీ యొక్క ఎగ్ అండ్ కోకోన్లో ఆ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో మనకి ఏ విధమైన లార్వల్ స్టేజ్ అనేది కూడా ఇందులో ప్రజెంట్ అయ్యిండు. సో మనం ఈ యొక్క డెవలప్మెంట్ని ఏమని చెప్పచ్చు అంటే లార్వల్ స్టేజ్ ఉండదు కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ అంటే మనకి లార్వల్ స్టేజ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ దే ఫీడ్ ఆన్ బ్లడ్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అండ్ హ్యాండ్స్ కాల్డ్ శాంగివర్స్. ఇవి ఏంటంటే వర్టిబ్రేట్స్ జీవుల మీద జీవిస్తూ వాటిల్లో ఉండే రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆ యొక్క జలగ పట్టిందంటే మనకి ఏంటి ఆ యొక్క బ్లడ్ని అంతటిని ఫుల్గా సక్ చేసేసుకుని బ్లడ్ని ఆహారంగా తీసుకుంటున్నాయి కాబట్టి ఈ యొక్క లీచెస్ని ఏమంటారంటే శాంగివోరస్ బికాస్ దే ఫీడ్ ఆన్ బ్లడ్ ఆఫ్ వర్టిబ్రేట్స్. నెక్స్ట్ సీలం ఆఫ్ ద అడల్ట్ ఈజ్ వెరీ మచ్ రెడ్యూస్డ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ బాట్రియోయిడల్ టిష్యూ. ఈ యొక్క లీచెస్లో హైరోడీనియా క్లాస్లో వచ్చేసి మనకి సీలోమ్ అంటే ఏంటి బాడీ వాల్కి ఎలిమెంటరీ కెనాల్కి మధ్య ఉండే క్యావిటీని సీలోమ్ అంటున్నాం. అయితే ఈ యొక్క అనిలియడ్స్లో వచ్చేసి ఆ యొక్క క్యావిటీ అనేది సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. కానీ ఈ యొక్క లీచెస్లో మాత్రం ఏంటంటే ఆ యొక్క స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఒక స్పెషల్ టిష్యూ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే బాట్రియోయిడల్ టిష్యూ అని పిలుస్తాం. సో వీటికి ఈ యొక్క హైరోడీనియా క్లాస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే హైరోడినేరియా అండ్ పాంటాప్డెల్లా. ఈ యొక్క పాంటాప్డెల్లా అనేవి మనకి వేటి మీద ఉంటాయంటే చేపల మీద పారాసైటిక్ లైఫ్ని లీడ్ చేస్తాయి. సో పాంటాప్డెల్లా అనేవి పారాసైటిక్ ఆన్ ఫిషెస్. అండ్ థర్డ్ వన్ డైనా. ఈ యొక్క హైరోడినేరియా, పాంటాప్డెల్లా అండ్ డైనా ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ హైరోడీనియా క్లాస్. సో మనకి ఇవి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ annelida are classified into 3 types ఏంటంటే పాలికీటా అండ్ ఆల్గోకీటా అండ్ హైరోడీనియా. థ్యాంక్ యూ.